ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నారు చిర్రి బాలరాజు. ఈ రోజు ఆయన డైరీలోని ఒక పేజ్ ని మనం కూడా చూద్దాం. అసలు ఎమ్మెల్యేగా ఆయన ఏమేమి కార్యక్రమాలు చేపడతారు. ప్రస్తుతం ఆయన ఏలూరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రధాన సమస్య పోలవరం నియోజకవర్గం సంబంధించి ప్రధాన సమస్యలు ఏమేమి వచ్చింది అంటే ఏ గ్రామంలో కూడా సరైన నీటి సదుపాయం లేదు, రోడ్లు లేవండి. ఈ కాన్స్టిట్యున్సీ మీద మీదైన ముద్ర వేయడానికి మీరు ఏ ప్రణాళికతో పనిచేస్తారు? ప్రతి విలేజ్ నేను డోర్ టు డోర్ వెళ్ళాలి. ప్రతి గ్రామంలో ఎన్డీఏ కూటమి బ్రాండ్ అనేది ఒకటి ఉండాలనేది కాన్సెప్ట్. 3 నెలల నుంచి 3 వరదలు చేశారు. మరి పరిస్థితిని ఎలాగా ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి? ఈరోజు ఏదో అధికారం వచ్చిందని కదా రావడం కాదు. గత ప్రభుత్వాలతో మేము ఫైటింగ్ కూడా చేసాం. వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ ఏటీఎం కార్డులా వాడుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కట్టే ప్రతి దాన్ని కూడా ప్రజలకు చూపించేవారు. కానీ వైసీపీ 5 ఏళ్లలో మీరు ఏ ఒక్క రోజన్నా లోనికి వెళ్ళారా? వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పరామర్శకు రాలేదనేది పెద్ద విమర్శ. ఆయన రాలేక కాదు, అన్ని వేల కోట్ల రూపాయలు దానాలు చేసేటువంటి నాయకుడు. ఏదైతే వరద బాధితులకు అందించే ఆహారం ఉందో ఆ ఆహారాన్ని ఆయన కూడా ఇక్కడ తినడం జరుగుతుంది. పడవ ప్రయాణం చేసి ఇప్పుడు బస్సు ప్రయాణం చేస్తారు. ఏంటి సామాన్యుల గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను సామాన్యుని గారుగా నాకు ఇవన్నీ కామన్. అభం శుభం తెలియని గిరిజనులు, పక్కడికి కష్టం అంటే తప్పించిపోయే మనుషులు, కల్మషం, స్వార్థం, కుట్ర లేని మనస్తత్వాలు పూర్తిగా కూడా గోదావరమ్మ పర్వాళ్ళు, బెంగాల్ రాయల్ టైగర్ పంజాలు పోలవరం నియోజకవర్గ స్థిరాస్తులు. అటువంటి పోలవరం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నారు చిర్రి బాలరాజు. డేవిడ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈ రోజు ఆయన డైరీలోని ఒక పేజ్ ని మనం కూడా చూద్దాం. అసలు ఎమ్మెల్యేగా ఆయన ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఒక్కరోజు ఒక ఎమ్మెల్యే ఏమేం చేస్తారు, ఏ కార్యక్రమాల్లో ఆయన అటెండ్ అవుతున్నారు, ఎవరెవరితో మాట్లాడతారు, గోదావరి వరదలు పెద్ద ఎత్తున ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు, ఎవరెవరికి సహాయం చేయబోతున్నారు, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాలను పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఇదే ఆయన ఇల్లు. ఇక్కడ నుంచి ఆయన డే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి పూర్తిగా కూడా ఈ రోజు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ప్రధానంగా గోదావరికి సంబంధించిన వరద ఉధృతిపై సంబంధించి ఏలేరుపాడు, అదే కుక్కునూరుకు సంబంధించిన పోలవరం ముంపు ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతాలు ఆయన ప్రయాణించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ప్రయాణించే విధానం ఎలా ఉంది, ఆయన ఏమేమి చేయబోతున్నారు మీకు కూడా చూపిస్తాను. మీరు నాతో పెట్టండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఈ రోజు మీ డే షెడ్యూల్ ఎలా స్టార్ట్ అవబోతుంది? డే షెడ్యూల్ ఏంటి సార్ ఇవాళ? మీరు వెల్లేరుపాడులో ముంపు మండలాలకు సంబంధించి కుక్కునూరు, వెల్లేరుపాడు, పోలవరం 3 మండలాలకు సంబంధించి కూరగాయలు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిత్యావసర సరుకులు, రైసు, ఆయిల్, కందిపప్పు, అలాగే ఇవన్నీ కూడా సప్లై చేయాలి. సుమారు 15 గ్రామాలకి ఈరోజు సప్లై చేయబోతున్నాం. సార్ ఇప్పటికే మీరు ఎన్నికై 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో సార్ 3 సార్లు వరదలు చూసినట్టున్నారు, పెద్ద పెద్ద వరదలు. ఎలా సార్ ఎలాగా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్లతో? అంటే అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు, అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడ మా మండలాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి మాకు ఈ కోఆర్డినేషన్ చాలా సింపుల్గా అవుతుంది. సార్ మీ మండలం అంటే మీ నియోజకవర్గం చాలా పెద్దది, 7 మండలాలు, పెద్ద పెద్ద మండలాలు, చాలా దూరం, భౌగోళికంగా చాలా దూరం, చాలా ప్రయాణం చేయాలి. ఎలా సార్ ఈ సమస్యలన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటే మీరు ఎటువంటి నెట్వర్క్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, అసలు ఎలాగెళ్తున్నారు? అంటే మా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో కూడా మాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఈజీ అవుతుంది. ఏ పైన అయినా సరే పలాంది ఇది చేయాలండి, లేకపోతే పలానా చోట నిర్వాసితులకు ఇబ్బందికరంగా ఉంది అనేది మాకు ఫోన్ ద్వారాగా వాళ్ళు ఇంటిమేషన్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిగా పనిచేస్తున్నారు కాబట్టి నాకు ఇంకా ఈజీ అవుతుంది. దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి వెంటనే అవి మేము సమస్యని క్లారిఫికేషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి కూడా అధికారులు అలాగే కార్యకర్తలు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద నియోజకవర్గం, పైగా మీరు ఒక పార్టీ కాదు, ముగ్గురు పార్టీ ప్రతినిధులు ఉంటారు.
వీళ్ళందరినీ కోఆర్డినేషన్, వాళ్ళ చాలా రకరకాల కోరికలు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇట్లన్నింటినీ చేయడానికి ఆ పార్టీలతో ఎలా సమన్వయం చేస్తున్నారు? అంటే నాకు కూడా ఈ 3 పార్టీలు కలుపుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. అది తప్పట్లేదు కాబట్టి మాకు పొద్దుట 5 గంటల నుంచి నేను ఇంటికాడ ఉంటే నైట్ 12 వరకు కూడా ఈ కార్యకర్తలు, నాయకులు అందరూ వస్తూనే ఉంటారు. ఒక్కోసారి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా వచ్చినా కూడా వెంటనే రిసీవ్ చేసుకోకపోవడం, వాళ్ళు అంటే 1 గంట కూర్చొని ఉంటున్నారు, దానికి వాళ్ళు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అయినా తప్పట్లేదు, ఎందుకంటే క్రౌడింగ్ వల్ల కొంత ఇబ్బందికరమైన పడే పరిస్థితి. అయినా కోఆర్డినేషన్ చేస్తారు. రాజకీయాల్లో లేనట్టు ప్రజావాణి అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఏ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మీరు నిర్వహించారా లేదా నిర్వహించబోతున్నారు? లేదు, మొన్న యాక్చువల్గా అయితే నాది 23వ తారీఖున 23వ తారీఖు మొన్న ఫ్లడ్డింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ కళ్యాణ్ గారు మీరు అక్కడ ఫ్లడ్డింగ్ డ్యూటీ చూసుకోండి, మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మీకు డ్యూటీ వేస్తానని చెప్పారండి. అంటే మంగళగిరిలో జనవరి. ఎప్పుడు చేస్తారు? మా కాన్స్టిట్యున్సీ ఇది ఆల్రెడీ చేశాను, రివ్యూస్ చేశానండి. ఐటీడీలో చేశాను, ప్లస్ ఇప్పుడు అంతా డిపార్ట్మెంట్లు మారుస్తున్నాం కాబట్టి రెవెన్యూ, పోలీసు, అలాగే పంచాయతీరాజ్ ఇవన్నీ మారుస్తున్నాం కాబట్టి కొత్త అధికారులు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరినీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి మేము కార్యాచరణ స్టార్ట్ చేస్తాం. ఈ 3 నెలల కాలంలో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు, పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్యలు ఏమేమి వచ్చాయి? అదే, ఏ గ్రామంలో కూడా సరైన నీటి సదుపాయం లేదు, రోడ్లు లేవండి, నిరుపేదలకు ఇల్లు లేవు, R&R ప్యాకేజీ లేదు, అలాగే అనేకమైన సమస్యలు. అసలు పోలవరం నియోజకవర్గం అంటేనే సమస్యలు పుట్ట. గత 20 ఏళ్ల బట్టి, గత 25 ఏళ్ల బట్టి ఎటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఎక్కువ, ఇక్కడ గిరిజన ప్రాంతాలు ఎక్కువ, అక్కడ లోకల్లో ఆరోగ్యానికి సంబంధించి కొద్దిగా అశ్రద్ధ చేయడం, అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే మంచినీరు ఇవన్నీ కూడా తప్పకుండా నేను వాటి గురించి కూడా ఎక్కువ ఫైట్ చేశాను. తప్పకుండా అవన్నీ కూడా మా ప్రభుత్వంలో అయ్యేటట్లు కార్యాచరణ చేస్తున్నాం. పోలవరానికి సంబంధించి, పోలవరమే కాదు, ఒక SC ST నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైనా ఒక ముద్ర ఉండేలాగా, నియోజకవర్గం మీద ఒక ముద్ర ఉండేలాగా ఇప్పటివరకు ఎక్కడ కూడా ఓ పని చేయలేదు. 2024లో మీరు ఎన్ని తర్వాత గడిచిన 3 నెలల కాలంలో మీద ఒక స్టైల్లో మీరు వెళ్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ మీద మీదైన ముద్ర వేయడానికి మీరు ఏ ప్రణాళికతో పనిచేస్తున్నారు? అంటే ప్రతి గ్రామంలో గత ప్రభుత్వాలు చూసాం, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒకటనే వాళ్ళు, ఏమంటే గెలిచారు కానీ మా ఎమ్మెల్యే గారు ఒకసారి కూడా మా ఊరు రాలేదండి. లేదండి, మా ఊరికి గెలిచిన 5 సంవత్సరాలు అయిందండి, ఒకసారి కూడా మా ఊరు వచ్చి మా సమస్యలు వినలేదు, లేకపోతే మాకు రోడ్డు లేదనో పట్టించుకోవట్లేదు అనేటువంటి సమస్యలు నేను అనేకం విన్నాను. కానీ నా హయాంలో, నా ప్రభుత్వంలో ఆ మాట రాకూడదు ప్రజల నుంచి. ప్రతి విలేజ్ నేను డోర్ టు డోర్ వెళ్ళాలి, ప్రతి గ్రామంలో మన NDA కూటమి బ్రాండ్ అనేది ఒకటి ఉండాలనేది కాన్సెప్ట్తోనే ఈరోజు నేను గడిచిన ఈ 3 నెలల్లో ఈ విజిటింగ్స్ కానీ, లేకపోతే ఈ పంచాయతీ రాజుకు సంబంధించి NRIGS ఫండింగ్స్ 20 కోట్లు తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా, అలాగే మొన్న 31 పంచాయతీకి ₹1,00,000 ఇవ్వటం కానీ కళ్యాణ్ గారు, ఇవన్నీ కూడా రేపు 31 పంచాయతీల ఎంపిక మీరు చేసి పార్టీకి పంపించారు లేదా పార్టీ అధిష్టానమే ఎంపిక చేసింది? అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎలాగా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకున్నారు, తర్వాత మమ్మల్ని సంప్రదించారు. అవి మేము కూడా వెరిఫికేషన్ చేసుకుంటే అవన్నీ కూడా ఫ్లడ్డింగ్ ఏరియాస్ కాబట్టి, అది కూడా పెద్ద గ్రామ పంచాయతీలు ఎన్నుకోలేదు, చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి డెవలప్మెంట్ కోసం ఉంటాయి. ప్లస్ ఈ ఫ్లడ్డింగ్కి బాగా డ్యామేజ్ అయినాయి రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇల్లు కానీ, లేకపోతే ఇంకా అనేకమైన డ్యామేజ్ అయినాయి. అవన్నీ కూడా పంచాయతీకి ఇస్తే మంచి మనకి పేరు వస్తున్న దాని ₹1,00,000 ఎలా ఖర్చు పెట్టాలో రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు చెప్పాను. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారందరూ కూడా మొన్న కోయిలగూడెం మీటింగ్ పెట్టిన తర్వాత మేమందరం కూడా చాలా పరువు తక్కువగా భావించామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు కనీసం మా నిధులనే 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ తీసేసుకొని వాడేసుకున్నారు మాకు తెలియకుండా. కానీ ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు వచ్చారు, మేము గౌరవంగా బతికేటువంటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ అని అక్కడ సర్పంచ్లు అంటున్నారు. అంటే సర్పంచ్లు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా మొన్న ఇచ్చినటువంటి చెక్కులన్నీ కూడా పార్టీలకు అతీతంగా మీరు, మనకి ప్రజాశ్రేయస్సు ముఖ్యం, ప్రజాభివృద్ధి ముఖ్యం కాబట్టి
ఆ 31 పంచాయతీలు ఎంపిక చేసి మొన్న ఇవ్వటం జరిగింది. ఈ వరద ముంపు మీకు ఎక్కువగా ఉంది, 3 నెలల నుంచి చూసారు. మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సజెషన్స్ వచ్చాయండి? అసలు ఏం చేయమని చెప్తున్నారు ప్రాథమికంగా? ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వమంటున్నారండి. మినిస్టర్స్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ, లేకపోతే కలెక్టర్ దగ్గర నుంచి కానీ, ఇటు అధికారుల దగ్గర నుంచి కానీ మాకు పిన్ టు పిన్ ప్రతి సమాచారం వస్తుంది. ఎందుకంటే అక్కడ వరద ముంపు ప్రాంత గ్రామాలకు సంబంధించి ఏ ఫ్లడ్డింగ్ ఎలాంటి నష్టం జరగకోకుండా ముందుగా అప్రమత్తం అయ్యాం కాబట్టి ఈరోజు ప్రాణ నష్టం కానీ లేకపోతే ఇంకా ఆస్తి నష్టం కానీ ఎక్కువ సంభవించలేదండి. సార్, ప్రధానంగా మీ ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి గిరిజనులు గిరిజనేతరుల మధ్య వివాదాలు రోజు రోజు పెరుగుతుంటాయి, ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అటువంటి మీ దృష్టికి వచ్చినాయి అట్లా ఉన్న చదువునికి అవకాశం ఉందంటే? అసలు లేదండి. ఇంకా అంటే ఈ కామన్ ఇవన్నీ కూడా మేము అవి గిరిజనులకి గిరిజనేతరులకి ఇక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో 2 కళ్ళు లాంటివి వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా 2 వర్గాల వాళ్ళని అది కలుపుకుంటూ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళందరూ ఇద్దరు ముఖ్యమే, కానీ కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా తప్పకుండా సాల్వ్ చేస్తామండి. ఇది అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే గారితో పాటు మనం కూడా టూర్ వెళ్దాం. ఈరోజు 24 గంటల పాటు మన ఆయనతో పాటు పొద్దునుంచి 8 గంటల నుంచి ఆయనతోనే ఉన్నాం, సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేవరకు కూడా ఆయనతోనే ఉన్నాం. ప్రస్తుతం ఆయన ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఏ విధంగా అని ఏలేరు, కుక్కునూరు ఇటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. గత 3 నెలల నుంచి కూడా ఈ బాధ అనుభవిస్తున్నాం మేము చెప్తున్నారు. ఈ బాధ నుంచి ప్రజలు విముక్తి కలిగించడానికి ఆయన ఏం చేయబోతున్నారు మొత్తంగా మీకు చూపిస్తాను, మీరు కూడా నాతో పాటు రండి. ఎమ్మెల్యే మొత్తంగా వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు వెళ్ళి వరద ముంపు ప్రాంతాల్లో ఎలా ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలు ఎలా పాల్గొంటున్నారు, అసలు ఆ కార్యక్రమం ఏంటో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, నాతో పాటు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పూర్తిగా కూడా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రధానంగా కుక్కునూరు ఏలేరుపాడుకు సంబంధించి గడిచిన 3 నెలల కాలంలో ఇది 3వసారి వరద రావడం. పూర్తిగా ఇక్కడ శాసనసభ్యులు మిగిలిన 3 నెలల్లో కూడా ప్రతిరోజు ఏదో క్షణంలో ఇక్కడికి వచ్చి చూసి వెళ్లే పరిస్థితి కనిపించేది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఈ అంశంపై చర్చనీయాంశంగా మారుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి పోలవరం ముంపు గ్రామాల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారిపోయే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఒక పడవ మీద ప్రయాణం చేసి ఆ గ్రామాలకు వెళ్ళవలసిన పరిస్థితి. ఏదైతే కొల్లేరు ఉందో కొల్లేరు కన్నా కూడా ఎక్కువ పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఇక్కడ వర్షం లేకపోయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కిందకి చేరుకుని అంతా కూడా పూర్తిగా ఈ భూభాగం అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. మునిగిపోయిన ప్రాంతానికి సంబంధించి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇతరత్ర అంశాలను కూడా ఇదే విధంగా పడవ ద్వారా రవాణా చేస్తున్నారు. చూస్తున్నాం ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఆయన కూడా ప్రస్తుతం మనతోనే ఉన్నారు. ఇక్కడ సంబంధించి ప్రజలకు సంబంధించి ఏ అంశాలు కావాలి, వారికి నిత్యావసర వస్తువులు ఏ అందించాలి, అదేవిధంగా మెడికల్ సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై పూర్తిగా చూస్తున్నారు. గత వారం రోజులుగా కూడా ఇక్కడ పరిస్థితి రోజు రోజుకు గోదావరి వరద తగ్గుతుంది పెరుగుతుంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి కూడా మరింత దిగువ ప్రాంతానికి వాటర్ వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యతను అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకున్నారు. వారందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్ ఎట్టిసెల్వి ఆదేశాల మేరకు ప్రతి కలెక్టర్ ఆదేశాలతో అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితి తెలుసుకుని వారందరికీ నిత్యావసరాలు అందించడంతో పాటు వారి ప్రాణాలను కాపాడటమే వీరికి ప్రాథమిక కర్తవ్యం కనబడుతుంది. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయాలన్నది ఆలోచనగా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బాలరాజు కూడా ప్రస్తుతం ఇదే పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఒక్కరోజు అదే వెహికల్ లో ఉన్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా మన వెనకాల ఉన్న వెహికల్ లోనే వస్తారు, పడవలోనే వస్తారు. వారందరూ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రజలను కాపాడటమే. అంటే ఒక రిస్క్ ఎంత రిస్క్ చేస్తారో అర్థమవుతుంది కదా, పడవకి ఎంత ప్రమాదం ఉంటుందో మనందరూ తెలుసు. ఆ ప్రమాదంలో కూడా ప్రజాప్రతినిధులుగా మనకు ఓటేశారు కాబట్టి వారందరినీ రక్షించాలన్న ప్రాథమిక కర్తవ్యం ఉంది కాబట్టి ప్రజల్లోకి రావాలని వస్తున్నారు. ప్రజలకు సంబంధించి నిత్యావసరం అందించేందుకు మరొక పడవలో పూర్తిగా కూడా ఏదైతే గోదావరి నుంచి వచ్చిన రేషన్ ను కూడా తరలిస్తున్నారు, నిత్యావసర వస్తువులు తీసుకొస్తున్నారు. మరొక వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరందరికీ కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇక్కడే సంక్షిప్తం చేసి వారందరికీ అందించే ప్రయత్నం చేస్తారు. మరింత లోతుకి వెళ్ళి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇది ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించి ప్రతి గిరిజన గ్రామాన్ని కూడా పోలవరం ఎమ్మెల్యే
పూర్తిగా కూడా తన ఏదైతే అధికార బృందంతో గ్రామాన్ని తిరుగుతూ వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ప్రస్తుతం మన వెనకాల జరుగుతుంది గ్రామానికి సంబంధించి పూర్తిగా కూడా ఆ గ్రామం యొక్క ఎలా ఉన్నది, ఎంతమంది ఉన్నారు, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏంటనే అంశాలను ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అంటే ఏదైనా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అని ఏ ప్రామాణికం లేదు. ప్రజల మానవీయ కోణంలో ప్రజలకు అందించాలి, అదే మన లక్ష్యం అనేది దృష్టిలో పనిస్తున్నారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో ప్రతి మనిషిని కాపాడాలన్నదే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. రెగ్యులర్ గా కూడా అంటే ఇక్కడ పోలవరంకి సంబంధించి ప్రతి కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే చాలా చురుగ్గా ఉంటారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆయన నిత్యం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. గడిచిన 3 నెలల కాలంలో ఇప్పటికి 3 సార్లు ఇక్కడ వరదలు రావస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామం యొక్క ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నాం అనే అంశాలను పూర్తిగా ఆయన పరిశీలిస్తున్నారు. ఆ గ్రామాలు ఎక్కడికక్కడ గ్రామాలను పరిశీలించి ఆ గ్రామాల యొక్క ఏదైతే డేటా ఉందో ఆ డేటా ప్రకారం వారందరూ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. మరికొంత సమయం ఎమ్మెల్యేతో ప్రయాణించేద్దాం. ప్రస్తుతం ఆయన ఒక్కొక్క గ్రామం తిరుగుతున్నారు. ఆ ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క సమస్యను ఐడెంటిఫై చేస్తారు. ఆ సమస్యకు పరిష్కారం కూడా ఆయన చూపిస్తున్నారు. ప్రస్తుతం మరికొన్ని గ్రామాలు ఇంకా తిరగవలసింది. ఆయనతో పాటు తిరుగుతుంది. నాతో పాటు మీరు కూడా రండి. సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చెంగు గొంకు లేని జన సైనికుడై పద. బాలాజీ ఇప్పుడు మీరు 3 నెలలు అయింది, 3 నెలల నుంచి 3 వరదలు చూశారు. అసలు ఎలాగా మీరు ఎలా ఇది మేనేజ్ చేస్తున్నారు? ఈ పరిస్థితిని ఎలాగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు? అయితే నేను ఈరోజు ఏదో అధికారం వచ్చిందని కాదు కదండి. మేము గత 5 సంవత్సరాలు బట్టి ఈ నిర్వాసితుల సమస్యలపై అనేక పోరాటాలు చేశాం. ఈరోజు ఏదో అధికారం వచ్చిందని కానీ రావడం కాదు. గత ప్రభుత్వాలతో మేము ఫైటింగ్ కూడా చేసాం. వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి, వీళ్ళని ఎక్కడి నుంచి ఏదైతే వీరికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఉందో ఇక్కడి నుంచి ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఖాళీ చేసి వెళ్తే అక్కడ ప్రభుత్వాలు మాకు డబ్బులు ఇస్తా ఇవ్వరా అన్న ఒక భయంతో ఈరోజు ఎంత వరదలు వచ్చినా సరే మీరు ఇందాక చూసే ఉంటారు, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఇక్కడ ఎవరు ఉండరు. కానీ ఇక్కడ నష్టపరిహారం పనంగా పెట్టి మరి ఎంత ప్రాంతంలో ఉండంటారా అంటే మరి రేపు బతకడానికి ఇక్కడ అన్ని సర్వం కోల్పోతున్నారు. ఇల్లు కోల్పోతున్నారు, భూమి కోల్పోతున్నారు, వాళ్ళకి వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని కోల్పోతున్నారు. కానీ అక్కడ ప్రభుత్వం ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ముందు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు ఖచ్చితంగా పూర్తి చేస్తాయన్న నమ్మకంతో వైసీపీ ప్రభుత్వం నెగ్గించారు. కానీ ఈరోజు వాళ్ళకి సంబంధించిన ప్యాకేజీ ఇవ్వకపోగా వాళ్ళని గాలికి వదిలేసే పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళకి న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆస్తి ఉన్నారు. ఖచ్చితంగా మేమైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు కార్యాచరణ ఉందండి. ఈ 3 నెలల్లో మీరు పోలవరం ప్రాజెక్ట్ కూడా చూసి వచ్చారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ మీరు ఈ 3 నెలలు అధికారం తీసుకున్నారు, ఏ మార్పులు మీరు చూశారు? అంటే త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అసెంబ్లీలు స్టార్ట్ అవ్వకముందే, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు విజిటింగ్ చేశారు పోలవరం ప్రాజెక్ట్. అంటే ఆయనకి ఎంత ఆతృతగా ఉంది, ఇమీడియట్లీగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. దీని ఆయకట్టుకు సంబంధించి అనేక వేల ఎకరాలు, అనేక మంది రైతులు సస్యశ్యామలంగా ఉండాలనే ఒక ఆతృతతో కనీసం మేము ప్రమాణ స్వీకారం కూడా చేయలే. అయినా కూడా విజిటింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు అవ్వలేదు, ఎందుకు కుంటుపడింది అనే దానిపై సమీక్ష సమావేశాలు జరిగాయి. వాళ్ళు చెప్పిన వాస్తవాలు ఏంటి, కనీసం 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎలాగున్న పరిస్థితి అలాగే ఉంది. కానీ ఆ 5 సంవత్సరాల్లో కనుక వీళ్ళు ప్రభుత్వం పనిచేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కదా. ఖచ్చితంగా అందరికి న్యాయం జరిగేది. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వెనకాల తెలుగుదేశం పార్టీ అసమర్థత ఉంది, తెలుగుదేశం పార్టీ నిర్వహణ లోపం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ చేయకపోవడం వల్ల డయాఫ్రామ్ కొట్టుకుపోయిందని వైసీపీ బహిరంగంగానే చాలా విమర్శలు చేస్తుంది. అది మీరు ఎలా కంటారు? అంటే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందంటే 5 సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్డింగ్ ని ఒకేసారి
పైన డ్యామ్ ఒకటి కట్టాలి, ఆ డ్యామ్ కట్టలేదు. దానికి సంబంధించి ఒకేసారి వాటర్ మొత్తం వచ్చేసి ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టేసింది. కానీ మీరు 5 ఏళ్లలో ఏం చేశారు? 5 ఏళ్లలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేయలేదని ప్రచారం చేశారు. మరి మీ 5 ఏళ్లలో ఏం చేశారు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి న్యాయం చేశారు? పోలవరం ప్రాజెక్ట్ డయాఫామ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 9 కోట్ల రూపాయలతో మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకు అంత పరిస్థితి? అంటే దానికి కారణం ఎవరు? మీ అసమర్థత, వైసీపీ అసమర్థత వల్లే కదా. రోజు మంత్రులు ఉన్నారు, ఇది అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ లేకపోతే అంబాటి రాంబాబు గారు కానీ ఈరోజు దాని గురించి ఏం మాట్లాడతారు? పోలవరం ప్రాజెక్టు గురించి ఏ ఒక్క విషయం గురించి కూడా క్లారిటీ లేని విషయం. పోలవరం ప్రాజెక్టు నాకే తెలియదు, నేనేం చెప్పనని చెప్పే పరిస్థితి. అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు, 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని. 2 సంవత్సరాలు కాదు, ప్రభుత్వాన్ని పడదోసేశారు నిర్వాసితులు అందరూ కూడా ఈరోజు. కానీ పరిస్థితి ఏంటి? అలాగే ఉన్న పరిస్థితి నిర్వాసితులు అలాగే ఉంది. ఖచ్చితంగా మేమైతే ప్రజలందరికీ కూడా క్లారిటీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి పనిలోనే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మాకు మెండుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. సార్ 2014లో ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఆ రోజు కూడా. ఆ తర్వాత 2014 చంద్రబాబు, జనసేన, బీజేపీ. తర్వాత కాలంలో టీడీపీకి బీజేపీకి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ ఏటీఎం కార్డులా వాడుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ స్టాండ్ ఎలా ఉంది? ప్రధానమంత్రి ఆలోచన విధానం అప్పుడు మీరు జనసేన పార్టీలో పోటీ చేశారు, చాలా రాజకీయాల దగ్గరగా చూశారు. దాన్ని మీరు ఎలా అంటారు? అంటే 2014 నుంచి 2019 వరకు 3 పార్టీలు కలిసి ఉన్న మాట వాస్తవం. కానీ అప్పుడు పని ఎలా జరిగిందో ఒకసారి మీరు డైరెక్షన్ చేసుకోండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టే ప్రతి దాన్ని కూడా ప్రజలకు చూపించేవాళ్ళు. బస్సులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెట్టి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇది, ఇక్కడ అలా కడుతున్నారు, ఇది కాపర్ డ్యాము, ఇది డయాఫ్రామ్ వాళ్ళు, ఇదిగో ఇన్ని గేట్లు ఉన్నాయి, ఈ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రజలకు చూపించేవాళ్ళు. కానీ వైసీపీ 5 ఏళ్లలో మీరు ఏ ఒక్క రోజన్నా లోనికి వెళ్ళారా? ఎవరినన్నా ఎలవ్ చేశారా? ఎక్కడికక్కడికి చెక్ పోస్టులు పెట్టేసి ఎవరిని కూడా ఎలవ్ చేయకోకుండా ఏ ప్రతిపక్షంలో నేను ఒకసారి వెళ్ళానంటే ఎవరు నమ్మరు. నన్ను కూడా అరెస్ట్ చేసి నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి రోజు వైసీపీ పాలనలో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. 14 నుంచి 19 మీరు చూడండి ఎంత శరవేగంతో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. అదే 2019 నుంచి 2024 వరకు అయితే అదే టీడీపీ ఇదే కూటమి ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ జనసేనకి, పవన్ కళ్యాణ్కి ఎలా ఆకర్షితులయ్యారు? మీకు మీ ఇద్దరి మధ్య ర్యాప్ ఎలా పెరిగింది? ఆయన పోలవరం టికెట్ ఇవ్వాలని ఇప్పుడు పోరాటం చేసి మరి మీకు టికెట్ ఇప్పించాడు. అంత ర్యాప్ ఎలా వచ్చింది మీ ఇద్దరికి? అంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో నాకు టికెట్ కేటాయించారండి. కేటాయించిన తర్వాత నిలబడతారా అని అడిగారు. ఆ రోజే నిలబడాలి, మనం ఓడిపోయినా కూడా మనం నిలబడాలనేటువంటి కాన్సెప్ట్ ఆ రోజు టికెట్ ఇచ్చారు. నేను కూడా ధైర్యంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ, ఆయన క్రమశిక్షణ, ఆయన చేసేటువంటి సేవాభావం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. నేను కూడా అదే భావంతో వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. కనుక మా ఇద్దరికి సెట్ అయింది. 2019 నుంచి 2024 వరకు ఏ ఒక్క రోజు కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లే అనేక కార్యక్రమాలు చేశాం. నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు సత్యసాయిబాబా వాటర్ అని అది ఉచితంగా అందరికి అందించేటువంటి పథకం, అది పోలవరంలో ఉంది. అది దానికి సంబంధించి ఇంచుమించు 2 నెలలు బట్టి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏం స్పందించలేదు. వెంటనే మేము దాన్ని ఛాలెంజ్కి తీసుకొని సత్యసాయిబాబుకు సంబంధించినటువంటి ఆ వాటర్ 3 కాన్స్టిట్యున్సీలకి కొన్ని లక్షల మందికి వెళ్తాయి. అది ప్యూరిఫై వాటర్, అది ఉచితంగా వెళ్తాయి. కానీ దాన్ని ఏం చేశారంటే గత ప్రభుత్వాల ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థ లాభాల కోసం వాటిని అందరూ క్లోజ్ చేసేసి 5-6 వాటర్ ప్లాంట్లు పెట్టి వాటిని 15 రూపాయలకి 20 రూపాయలు బాటిల్స్ అమ్మేసి అలాగే వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇది ఒకవేళ తెరుచుకుంటే ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి అని దాన్ని కనీసం క్లోజ్ చేసేటువంటి పరిస్థితి చేశారు. కానీ మేము ప్రతిపక్షం ఉండేటప్పుడు ఈ ఒక్క విషయం అనే కాదు, అనేక విషయాల్లో మేము ఈ 5 ఏళ్లలో బలమైనటువంటి నాయకత్వం ఎదిగాం. ఏదో పోలవరంలో ప్రాజెక్టు సంబంధించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఇక్కడ మన పార్టీ గెలవాలి,
మన జీవితాంతం మనం ఈరోజు మీకు తెలుసా అంటే పోలవరం ఏ సర్వేలో కూడా లేదు, పోలవరం ఓడిపోద్దని పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగింది. అసలు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నాను. నేనైతే ఎందుకు అనుకున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్లలో ఏం చేశారో మేమేం చేసాం ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా మేము ఇలా ఈరోజు ఫ్లడ్ వచ్చిందంటే ప్రతి ఇయర్ మేము జనసేన పార్టీ చిన్నదే, కార్యకర్తలు అందరూ చిన్నవాళ్ళు, అందరూ పేదలే, అయినా కూడా మేము డబ్బులు పోగు చేసుకుని ఇప్పుడు ఉండేటువంటి నిర్వాసితులకి ఈరోజు గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి వాటిని మేము అందిస్తున్నాం. కానీ మేము గత 5 ఏళ్లలో కూడా మేము స్వతహాగా మా డబ్బులతో కూరగాయలు, రైసు, దుప్పట్లు, పాలు, పళ్ళు ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళకి బట్టి మేము సప్లై, ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంకి వస్తుంది, పోలవరం అనేది ఖచ్చితంగా నెగ్గుద్ది అనేది 100% మేము ఒక నమ్మకంతో ఉన్నాం. అలా ప్రధానంగా మీరు రాజకీయ ప్రస్థానం వైసీపీలో ప్రారంభించారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశారు, మీదైన వాయిస్ వినిపించారు. తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతంలో వచ్చి జనసేన ఇద్దరి మధ్య నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వ్యత్యాసం ఏం గుర్తించారు? అసలు ఆ నాయకత్వ లక్షణాల గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన పెద్దలు గౌరవం ఎవరు, పెద్దలు చెప్పిన మాట వినరు, తన ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచన ప్రకారం వెళ్ళాలి. అంతేగాని ఒకళ్ళ ఆలోచన తీసుకోరు, ఒకరితో నిర్ణయాలు తీసుకోరు, ఒకరిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరికి ఏ విధంగా వాల్యూ ఇవ్వాలో ఆ విధంగా ఇస్తారు. చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ ఆలోచన తెలుసుకుంటారు. ఏదో అక్కడ సమస్య ఉందనుకున్నారు, ఆ సమస్య పట్ల పూర్తి అవగాహన చేసుకుంటారు. క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే దాని గురించి మాట్లాడతారు. ఆ పని అయినా సరే క్షుణ్ణంగా మనకి న్యాయం చేయాలని ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా అది ఎంత దూరమైనా సరే ఆయన వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. ఆ నాయకత్వం ఖచ్చితంగా మేము ఆ నాయకత్వంలో పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. కనుక మేము గత వైసీపీ జగన్మోహన్ రెడ్డితో మేము ఒక 4-5 ఏళ్ళు పనిచేసాం. కానీ ఆ నాయకత్వంలో చాలా అగౌరవంగా ఫీల్ అయ్యాం. అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒకరికి ₹1 దానం చేయనటువంటి వేల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఈరోజు ఉదాహరణ తీసుకుందాం. ఈ వరదలో వచ్చి అనేక ప్రాంతాలు మునిగిపోయి అనేక మంది రోడ్డు మీద పడిపోతే విజయవాడ చూసుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక కోట్లు దానాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని వేల కోట్లుండి ₹1 దానం చేయడం ఏంటండి? అది కూడా ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎవరికి ఇచ్చారు అసలు ఆ డబ్బులు? అదే పవన్ కళ్యాణ్ గారు ఒక చెక్కు రూపంలో సహాయ నిధికి, అలాగే మొన్న 31 పంచాయతీ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ₹1,00,000 చొప్పున వరద పీడిత ప్రాంతాల పంచాయతీలకి, సర్పంచులకి, అది ఏ పార్టీ అనేది తేడా లేదు. వైసీపీ పార్టీయా, ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, సిపిఎం, ఏ పార్టీలతో తేడా లేదు. కానీ మన ఆ పంచాయతీ ముంపుకి గురైంది కాబట్టి దానికి ఆ పంచాయతీకి ₹1,00,000 ఇవ్వాలి. నిన్నగా మొన్నే ₹31 లక్షల చెక్కులు మేము మా కాన్స్టిట్యున్సీ కోయిలగూడ మండలం అందించాం. అంటే అంతటి నాయకత్వానికి రోజు పనిచేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అసమర్థత పాలన, ఆయన తీసుకునేటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈరోజు 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకు పరిమితం అయిందంటే దాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా వాళ్ళకి స్వీకరించారు మనందరం అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ అనేక విమర్శలు చేసినట్టు అనేక సోషల్ మీడియా, దాన్ని ఇప్పుడు కూడా మీ వాయిస్ ఎందుకు వినిపించలేదు? అల్లు అర్జున్కి వ్యతిరేకంగా కానీ లేదా పవన్ కళ్యాణ్ మద్దతుగా కూడా మీ వాయిస్ ఎందుకు అంత రేట్ చేయలేదు? అంటే ఈరోజు ఒక చెట్టు నీడన కూర్చొని ఆ చెట్టు నీడ నా దగ్గర లేదంటే మనం ఏం చేయలేం. ఈరోజు అల్లు అర్జున్ అనేటువంటి ఒక హీరో, పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు, ఆ ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కేవలం మనం ఎదిగాము, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం మెగా ఫ్యామిలీ వల్లే. ఈరోజు దాన్ని ఆయన ఏ విధంగా తీసుకున్నారో తెలియదు, కానీ మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పారని తెలిసింది. కానీ ఆయన ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది మేము అందరం అంటాం. అంటే కుటుంబ అది సమస్యలా లేకపోతే ఆయన వ్యక్తిగత సమస్య అనేది మనకు అనవసరం. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు మన చిరంజీవి గారి గురించి కానీ, నాగబాబు గారి గురించి కానీ,
వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి కానీ మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి దానికి ఫ్యాన్స్ అందరూ చాలా హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లోనే ఈరోజు ఈ విభేదాలు సృష్టించి ఈరోజు ఈ రాజకీయం చేస్తున్నారని చాలా మంది ఫీల్ అయ్యారు. చాలా మంది కూడా దీని గురించి వాయిస్ వినిపించడం జరిగింది. కానీ అనవసరమైన వాటి గురించి మాట్లాడకూడదు. అతని గురించి ఆయన అల్లు అర్జున్ గారిని పెద్దలు చేయడం ఇష్టం లేక మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. సార్, మీ వరద ఇప్పుడు పెద్ద ఎత్తున విజయవాడలో వరదలు ఉంది. ఈ వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి పరామర్శకు రాలేదనేది పెద్ద ఎత్తున విమర్శ. నిన్న పిఠాపురంలో జరిగిన వరదలకు ఆయన అటెండ్ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా విజయవాడ వరదలకు అటెండ్ కాని వ్యక్తి పిఠాపురం వెళ్ళారు అనే దాని మీద అది పెద్ద ఎత్తున విమర్శ వినబడుతున్నాయి. మీకు సోషల్ మీడియాలో చూస్తున్నారు. దీని మీద మీరు జనసేన పార్టీ నాయకులుగా మీరు ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది కూడా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసేటువంటి ట్రోలింగ్ అది. రోజు పవన్ కళ్యాణ్ గారు నేను పోలవరం ప్రాజెక్ట్ ఒకసారి వెంటనే చెప్పాను. అంటే వరదల టైంలో ఆయన అన్న మాట ఏంటంటే, బాలరాజు గారు ఇప్పుడు నేను ఒకవేళ అక్కడికి వస్తే యంత్రాంగం మొత్తం నాతోటే ఉంటుంది. ఇప్పుడు నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వరదలు ఎవరు పట్టించుకోరు. నన్ను చూద్దామనో లేకపోతే నన్ను కలుద్దామనో లేకపోతే ఆయన వచ్చారో చూద్దామని వస్తారు. దానివల్ల అక్కడ కోడింగ్ పెరిగిపోయి అక్కడ ఏమన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని కేవలం నేను రావట్లేదు. అది వస్తే యువత అంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. ఆయన వస్తే మనం ఆపలేని పరిస్థితి. ఆ టైంలో ఏదైనా జరగడానికి జరిగితే మనం అందరూ ఇబ్బంది పడతాం అనేది ఆయన ఆలోచన. కానీ మన పిఠాపురంలో ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు కదా. ఆయన రాలేక కాదు, అన్ని వేల కోట్ల రూపాయలు దానాలు చేసేటువంటి నాయకుడు రోజు అక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆ కారణంతో ఆ రోజు విజయవాడలో రాలేదని మమ్మల్ని అందరినీ అప్రమత్తం చేశారు కదా. ఆయనతో పనిచేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఉంది. ఇంకా 10 సంవత్సరాలు మీరు రాజకీయాలు ఉన్నారు. సామాన్యుడి వాయిస్ వినిపించారు. ఇప్పుడు సామాన్యుడికి పక్కన గొంతు వినిపించారు. ఆ సామాన్యుడి వాయిస్కి ఇప్పుడు మీరు అధికారంలో వచ్చి మీరు ఎమ్మెల్యే గారు, సామాన్యుడు ఎమ్మెల్యే. ఆ సామాన్యుడికి న్యాయం జరుగుతుందంటారా? న్యాయం చేస్తారా? చేస్తాం తప్పకుండా. మీరే అన్నారు సామాన్యుడు ఉన్నారు సామాన్యుడు అని. తప్పకుండా సామాన్యుడు ఆకలి బాధ తెలిసిన వాడికి ఆకలి విలువ తెలుస్తుంది. వాళ్ళ ఆకలి నాకు తెలుసు కాబట్టి నాకు తెలుసు, నా ఆకలి నాకు తెలుసు. నేను కూడా ఆకలి నుంచి పుట్టినటువంటి వ్యక్తినే. ఖచ్చితంగా నేను సామాన్యులకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్లీగా దాన్ని పరిష్కరించేసుకొని ముందుకెళ్తాను. మీ పోలవరం నియోజకవర్గంలో గోదావరి 8 గంటల ప్రయాణం చేసి ఒక గ్రామానికి కావాలి 8 గంటలు ప్రయాణం చేయాలి. ఇది కూడా చాలా చాలా ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతుంటాయి. అవును. ఈ వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు 3 నెలల నుంచి మీ అనుభవం ఎలా ఉందండి? అదే మాకు వాళ్ళకి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక సంకల్పంతో చేస్తున్నాం. కానీ లేకపోతే మనం ప్రాణాలు తగ్గించి ఈరోజు ఈ గోదావరిలో ప్రయాణం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈరోజు 50 అడుగులతో ప్రయాణం 3వ ప్రమాద హెచ్చరిక ఇది. అయినా కూడా మనం వాళ్ళకి సరైన ఆహారం అందుతుందా లేకపోతే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రతి గ్రామం మేము విజిటింగ్ చేసి వాళ్ళ పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాం. వాళ్ళు అనేది గత ప్రభుత్వం మమ్మల్ని అన్ని అయిపోయిన తర్వాత వచ్చి విజిటింగ్ చేసి మాకు ఏదో ఉల్లిపాయలు లేకపోతే ఏదో మాన పాడేసి వెళ్ళిపోవాలని. కానీ ఇప్పుడు మేము మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్టిక్యులర్గా ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబానికి అందుతుంది. చాలా సంతోషంగా ఉంది. మీరు అక్కడ వినే ఉంటారు. ఇప్పుడు మనం ఆ గ్రామం వెళ్ళాం. ఆ గ్రామం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగా ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు మా గ్రామానికి వరదల్లో రాలేదండి. మీరు వచ్చారండి అంటే మీరు ఇందాక అన్నట్టుగా సాధారణంగా ఉన్నాం. మనందరం సాధారణ వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా సాధారణకి న్యాయం జరిగేలా మేము ముందుకెళ్తాం. ప్రధానంగా ఇంకొక మరొక అంశం ఉంటే వరద ముంపుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగా చేసిందని చాలా మంది పబ్లిసిస్ట్ అంటున్నారు. మీరేమంటారు? మీరు చంద్రబాబు గారికి ఎన్ని ఓట్లు వేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఆయన వయసు, ఆయన ఈరోజు చేసి ఆ బురద నీటిలో ఏకల్లోతు నీటిలో ఆయన వెళ్ళిపోయి ప్రజలకి అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూడా మీకు అందిందా, మీకు భోజనాలు అందినాయా, ఎలాగున్నాయి, సౌకర్యాలు ఎలాగున్నాయని వాళ్ళని అడగడం అనేది అసలు మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే మేము ఒక శాసనసభ్యులుగా ఉన్నాం. మేము ఆ నాయకత్వంలో ఉన్నందుకు చాలా గర్వపడతాం. కానీ వైసీపీ నాయకులు మేకప్లు వేసుకొని ఒక రూమ్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ట్రోలింగ్ చేయడం అది వాళ్ళ సభ్యతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వాల్లో ఏం చేశారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముంపు ప్రాంతాల్లో ఎవరికి న్యాయం చేశారు, అలాగే ఎవరికైనా కష్టం వస్తే ఏం చేశారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఈరోజు రోజా ఉంది, అలాగే మిగతా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఈరోజు కేవలం ఎన్డీఏ ప్రభుత్వం ఉండబట్టే
విజయవాడలో కానీ లేకపోతే ఎక్కడ ముంపు ప్రాంతాలు ఎక్కడైనా సరే న్యాయం జరుగుద్దంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్లే. ఏ ప్రభుత్వం అయినా చేయలేదండి. మేము చాలా స్పష్టంగా చెప్పగలం దీని గురించి. సార్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత గురుకుల పాఠశాలలకు షరములు జట్లు పెట్టారు. ఇప్పుడు ఎందుకు తగ్గించేశారు? ఆ గురుకుల పాఠశాలలో మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎస్టీ సామాజిక ఎంతగానో ఉపయోగపడాయి కదా, అట్లనే అసలు నిజంగా ఈ ప్రాపర్ వేలు వెళ్తున్నాయండి లేదా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే గురుకుల పాఠశాలలో ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేక, వాళ్ళకి ఆహారం సరైన మోతాదులు అందక, గత ప్రభుత్వాలు వాటి దృష్టి ఖచ్చితంగా అధికారులందరినీ అప్రమత్తం చేయడానికి సరైన విజిటింగ్ చేశాం. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి క్వాలిటీగా ఫుడ్ పెడుతున్నారు. అన్ని కూడా మంచిగా ఉన్నాయి. విద్యార్థులు కూడా మేము ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని మేము సపరేట్ గా అడగడం జరుగుతుంది. ఏమన్నా అవకతవకలు ఉన్నా కూడా, గత ప్రభుత్వ అవకతవకలు ఉన్నా కూడా వాటిపై కూడా చర్యలు తీసుకుని మేము అధికారులు. ముంపు ప్రాంతాల నుంచి మోక్షం ఎప్పుడు వస్తుంటారు? అంటే వీరికి మోక్షం కలగాలంటే ఒకటేనండి, వీరికి ఏదైతే నష్టపోయినటువంటి భూమికి డబ్బులు, ఇంటికి డబ్బులు, 18 సంవత్సరం నిండినటువంటి వారికి డబ్బులు, ఇవి ఈ ప్యాకేజీ ఇచ్చేస్తే వీళ్ళు ఇక్కడ ఉండమన్నా ఉంటారు. వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే కేవలం మాకు ఈ ప్యాకేజీ ఇస్తే మేము ఉన్నాం, కానీ ప్యాకేజీ మాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాకు ప్యాకేజీ ఎవరన్నా భయంతో మేము ఉంటున్నామండి. కనుక మాకు త్వరగా ప్యాకేజీ ఇప్పించండి, మేము అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే పునరావాసం కల్పిస్తారో అక్కడికి వెళ్ళిపోతాం అనేది వారి వాయిస్. ఇంకా మనం ఏ గ్రామాలకు వెళ్ళాలండి? ఇప్పుడు రేపాగమ్ము తర్వాత ఇంకొక 5-6 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలకు వెళ్తాం. వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు అందరికీ ఇచ్చేస్తాం. రైసు 5 కేజీలు రైసు, కందిపప్పు కేజీ, పంచదార కేజీ, ఆయిల్ ప్యాకెట్ కేజీ, ఉల్లిపాయలు, అలాగే 5 రకాల కూరగాయలు. అలాగే వాళ్ళకి గత ఫస్ట్ ఫ్లడ్డింగ్ వచ్చిన తర్వాత ఒక 3,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చాం ప్రభుత్వం తరఫున. అది కూడా అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత మేము అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా ఇది ఫ్లడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే రైతులు ఉన్నారో వారికి ఎకరానికి ఏదో 10,000 రూపాయల చొప్పున మేము నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ క్షేత్రస్థాయిలో దీన్ని సర్వే చేయించి ఎవరైతే పంట నష్టం జరిగినటువంటి వారికి మేము తప్పకుండా న్యాయం చేసే విధంగా చేస్తాం. ఉదయం 8 గంటలకు వరద బాధితుల్ని పలకరించేందుకు, పరామర్శించి వారికి ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు వారి యోగక్షేమాలు తెలుసుకొని ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నాయో అందించేందుకు ఏదైతే శాసనసభ్యులు పూర్తిగా కూడా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటివరకు పూర్తిగా గ్రామాల్లో పర్యటించారు. ప్రస్తుతం ఏదైతే వరద బాధితులకు అందించే ఆహారం ఉందో ఆ ఆహారాన్ని ఆయన కూడా ఇక్కడ తినడం జరుగుతుంది. ఈ కార్యాలయంలో ఆయనతో పాటు జిల్లాధికారులందరూ కూడా ఇక్కడే కూర్చొని ఆ భోజనం చేస్తున్నారు. ఏదైతే వరద సహాయ బాధితులకు, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏదైతే పెడతారో ఆ ఆహారాన్ని ఆయన కూడా తింటున్నారు. ఏదైతే అంటే పూర్తిగా అంటే ఏదైతే అంటే ఎటువంటి వర్గం ఎక్కడ కూడా ఇబ్బందులు రాకూడదు, వాళ్ళకి అందేది కూడా నాణ్యమైన భోజనాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని చెప్పేందుకు జిల్లా అధికారులు, శాసనసభ్యులు బాలరాజుతో సహా అందరూ కూడా ఇక్కడే భోజనం చేస్తున్నారు. వరద పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కూడా ఇదే కార్యాలయం నుంచి అధికారులతో సమీక్షించేందుకు ఈ కార్యాలయంలోనే అధికారులతో ఆయన సమీక్షిస్తున్నారు. వరద బాధితుల్లో పరామర్శించేందుకు, వారికి సహాయం చేసేందుకు పడవ ప్రయాణం వెళ్ళిన ఎమ్మెల్యే బస్సులో ఉన్నారు. బస్సు ప్రయాణం అంటే సామాన్యుల వాహనం బస్సు. దీంట్లో వివిధ వర్గాల వారు వెళ్తుంటారు, వివిధ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. వాళ్ళందరినీ కలిసి అసలు ప్రభుత్వం అందిస్తున్న సహాయం అందుతుందో లేదా, ఇంకా వరదలు ఆయన ఇబ్బందులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సరే, బస్సు ప్రయాణం వెనక ఆంతర్యం ఏంటి? దేనికోసం మీరు ఈ బస్సు ఇందాక పడవ ప్రయాణం చేస్తారు, ఇప్పుడు బస్సు ప్రయాణం చేస్తారు, ఏంటి సామాన్యుల గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను సామాన్యుని గారుగా నాకు ఇవన్నీ కామనే. ఇది మీకు ఏదో కొత్తగా ఉండొచ్చు కానీ ఇవన్నీ మామూలే. వీళ్ళ ఇక్కడికి ఏదో బస్సు ప్రాబ్లం ఏదో ఉందంట వీళ్ళకి. సుమారు 2 సార్లు వస్తుందండి వెల్లేరుపాడు నుంచి జంగారెడ్డిగూడ రోడ్డుకి. సరే, వీళ్ళు అభిప్రాయం తెలుసుకోవడానికి ఈరోజు బస్సు ప్రయాణంలో వస్తున్నాం. వెల్లేరుపాడు నుంచి మనం తిరుగు ప్రయాణంలో
బస్సు ఎక్కాం. అసలు వీరి అభిప్రాయం ఏమిటంతా అని అడిగితే వాళ్ళు 2 సార్లు వస్తుందండి, ఇంకొక 2 సార్లు వస్తే మాకు ప్రయాణం బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన, ప్రయాణికుల ఆలోచన. అంటే ఇందులో మార్నింగ్ టైము ఉద్యోగస్తులు అలాగే ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 4 సార్లు ఈ ఆర్టీసీ బస్సు అనేది ఉండాలనేది వాళ్ళ ఆలోచన. తప్పకుండా నేను జిఎం గారితో మాట్లాడి అది పెట్టించి ఏర్పాటు చేస్తాను. ఈ పోలవరం రాజకీయ చరిత్ర తీసుకుంటే, పోలవరం ఏదైనా సమస్య రాజకీయ తీసుకుంటే ఎమ్మెల్యే అంటే కేవలం స్టీరింగ్, జమీందారీ చేతికర్ర అనే వాదన వినపడతాయి. మీరు స్వతహాగా ఆలోచిస్తున్నారు కదా, దీనివల్ల మీకు ఏమి ఇబ్బందులు ఉంటారా? అలా ఏమి ఉండవు. ఇబ్బందులు ఏముంటాయండి? ఇప్పుడు కీలు బొమ్మ అనేటువంటి మాటలు అవన్నీ అవాస్తవం. ఎమ్మెల్యే అంటే కాన్సెన్స్, ఎస్టీ కాన్సెన్సీలు అనేది పెద్దల సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. అంటే ఇండిపెండెంట్గా ఎవరు కూడా నెగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ఎస్టీ వచ్చినా సరే అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించినటువంటి నాయకుల్ని కలుపుకొని ఎలక్షన్స్కి వెళ్ళాలి. అదేవిధంగా మేము ఆ నాయకులు కలుపుకొని వెళ్ళాం. కొంతమంది ఏదో వాళ్ళు చెప్పినట్టు, నాయకులు చెప్పినట్టు వింటారు, జమీందారులు చెప్పినట్టు వింటారు అనే వాయిస్ వచ్చింది, కానీ అయినా వాస్తవం కాదు. నా సొంత నిర్ణయాలు ప్రకారంగా నేను నడుచుకుంటాను, పార్టీకి అనుగుణంగా. అదే మీరు మాత్రమే రెబల్ గా ఆలోచిస్తున్న వాదనలు పడుతున్నారు. అందుకే అడుగుతున్నాను, మీరు మాత్రమే సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేల కంటే భిన్నంగానే వాదనలు పడుతుంది. మీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయా లేదని అడుగుతుంది. అంటే దానివల్ల నేను సొంతంగా ఆలోచించడం వల్ల నష్టం ఏం జరిగిందా అంటే నేను అనుకుంటున్నాను. మీరు అన్నారు ఆ మాట, నేను మిమ్మల్ని మీరు రాజకీయంగా మీరు చూసుకుంటారు కదా, ఎదురు దెబ్బలు తగులుతాయా మీకున్న కాన్స్టిట్యున్సీలో? అంటే చాలా పెత్తందారీ వ్యవస్థ నడుస్తున్న నియోజకవర్గం కదా ఇది, ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మీరు ఒంటెద్దు పోకుండా పోతున్నారనే బాధ పడుతుంది కదా. ఒంటెద్దు పోకడ మేము గెలిచి 8 నెలలు అవుతుంది. ఒంటెద్దు పోకడ వెళ్ళడానికి కనీసం అడ్మినిస్ట్రేట్ తెలుసుకోవడానికి మాకు 1 year పడుతుంది. మేము ఒంటెద్దు పోకడకి ఎందుకు వెళ్తాం? అందరినీ ఇప్పుడు 3 పార్టీ నాయకులు మేము కలుపుకొని వెళ్ళాలి. జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు సమన్వయపరుచుకుంటూ ఏ సమస్య వచ్చినా సరే. ఇప్పుడు ఎక్కువ ఈరోజు నాకు జనసేన వాళ్ళు ఎక్కడ ఉండరు నా దగ్గర, మీరు అబ్జర్వేషన్ చేయండి. మా ఆఫీసులో ఎక్కువ టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళు పనుల కోసం వస్తుంటారు. ఇప్పుడు అందరు కావాలి నాకు, వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనేటువంటి భావన నాకు ఉండదు. మీరు అన్నట్టుగా నేను ఒంటెద్దు పోకడకి వెళ్ళేటువంటి వ్యక్తినో కాదు, జనాలకు తెలుసు. నేను చేసేది 100 మందికి ఉపయోగపడితేనే నేను చేస్తాను, అంతేగాని నేను ఇండివిజువల్గా ఇప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోను, చేయను కూడా. సార్, మీరు గతంలో ఆర్ఆర్ ప్యాకేజ్ గురించి, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. మీ వాయిస్ కూడా వినిపించింది. మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉండగా మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అంటే కేంద్రాన్ని ఏ విధంగా, కేంద్రానికి సంబంధించి మీరు ఏ నివేదికని అందించబోతున్నారు? కేంద్రానికి సంబంధించి మీరు నిధులు ఎలా రాబట్టబోతున్నారు? అంటే మా కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పోలవరం ప్రాజెక్టు 2014 నుంచి 2019 వరకు చాలా స్పీడ్గా జరిగింది. 2019 నుంచి 2024 వరకు అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి జరగలే. మాకు టికెట్ ఇవ్వకముందు అన్న మాట ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు మనం చేయగలం. పోలవరం నియోజకవర్గం కాకుండా చంద్రబాబు గారు చెప్పారు కదా, ఫ్రీ బస్ యూటిలైజ్ చేస్తే మన గ్రామీణ ప్రాంతం మీ పోలవరం నియోజకవర్గం ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అంటారు? ఆ స్కీమ్ ఎలా యూటిలైజ్ చేద్దాం అంటే అది ప్రభుత్వం ఆలోచిస్తుందండి. ఎందుకంటే దానిపై అసలు ఇస్తే ఎలాగుంటుంది, ఇవ్వకపోతే ఎలాగుంటుంది అనే ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దానివల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. నష్టం ఏంటంటే అటు తమ కుటుంబాలకు సంబంధించి ఆటోలు కానీ లేకపోతే ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు జీవనం కొనసాగించడానికి తీసుకుని చాలామంది ఇది నెల వాటిలో వచ్చేటువంటి దాంతో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. దాని మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. దానివల్ల ఎక్కువ నష్టపోతున్నారు. ఇది ఉచితంగా లేడీస్కి ఇవ్వటం అనేది దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికీ కూడా అంటే మీరు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో అమలు అవ్వలేదని రోజు కూడా మీరు చూస్తున్నారు మీడియాలో కానీ, ప్రతిపక్షం ఏదైతే మీరు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, తల్లి వందనం కానీ ఇతర కార్యక్రమాలు కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు చెప్పేది
అంటే ప్రతిపక్షం ఇప్పుడు ఏడుస్తూనే ఉంటుందండి. గెలిచి ఇది 3వ నెల. ఇప్పుడు ఏముందో ఏం లేదో ఎలా చేయాలనే దాని మీద ప్రభుత్వం డైలీ ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలా కనీసం ₹1 లేకపోకుండా మొత్తం రాష్ట్రం ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసేసింది ప్రభుత్వం. ఈరోజు ఏదో మాట ఇచ్చాం చేస్తాం అనేటువంటి అంశంపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోజు ఒక్క రోజు డిలే అవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖున పెన్షన్ జీతాలు వేసేస్తున్నారు, అలాగే పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రోజులో పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాలు రోజు వీటిపై పూర్తి అవగాహనతో రేపు సంక్షేమ పథకాల మీద నడిపించడానికి బడ్జెట్ అలాట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వంతో సహాయ సహకారాలు తీసుకున్నాం. ఖచ్చితంగా ఇంకొక నెలలోపు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులోనే ఇవి ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ మీద ఇటు ఫ్లడ్డింగ్ దాని మీద పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు కదా. దానిపై ఖచ్చితంగా ప్రభుత్వం ఒక క్లారిటీ అనేది ఒక నెలలోపు చేస్తుంది. మీరు చాలా సార్లు చెప్పారు నేను సామాన్యుడిని, సేవకుడిని అని చెప్పారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, అమ్మగారు హౌస్ వైఫ్. ఆయన రిటైర్మెంట్ అయిపోయారు. నేను చెల్లి, తమ్ముడు మొన్న పోయిన వరదల్లో తమ్ముడు కొట్టుకుపోయి చనిపోయాడు. నేను చెల్లి నర్సు. నేను ఇతరురీత్యా జాబ్ చేసేవాడిని. జాబ్ నుంచి నేను రిమూవ్ అయ్యి ఇక్కడ రాజకీయాల్లో రావాలి. మా పెద్దనాన్నగారు సర్పంచ్ గారు అండి, మా బాబాయ్ గారు ఎంపీటీసీలు, ఇలాగ మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా రాజకీయ కుటుంబం మాది. సిరిముత్యాలరావు గారు అని మాకు గ్రామ పెద్ద. అప్పట్లోనే మాకు మున్సిపల్ కర్ణాలు ఉండే టైంలోనే తాతయ్య గారు గ్రామాన్ని నిర్మించడం, అక్కడ ఉన్నటువంటి వారికి భూములు ఇవ్వటం, ఇలాంటి అనేక సేవా కార్యక్రమం అప్పటి నుంచే రాజకీయ కుటుంబం మాది. తర్వాత ఆ రాజకీయ కుటుంబం నుంచి మా పెద్దనాన్నగారు శ్రీ నాగేశ్వరరావు గారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్గా చేశారు. అంటే ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలి, మన కుటుంబం నుంచి మా చిర్రి కుటుంబం నుంచి వెళ్ళాలనే ఒక పట్టుదలతో నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మా పెద్దనాన్నగారి గురువు గడ్డమనుగు రవికుమార్ గారు, ఆయన వీళ్ళందరికీ కూడా రాజకీయ గురువుగా ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు రాజకీయ గురువుగా ఆయన ఉన్నారు. ఆయన రాజకీయ అనుభవం, ఆయన ఆలోచన విధానం మేము ఈరోజు రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నాం. మీరు అంటే ఏజెన్సీ పోలవరం అంటే చాలా ఏజెన్సీ రక్షణ శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ యువత కూడా పెడదవ పట్టే మార్గాలు ఎక్కువ కనబడుతుంది. అందరినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇటువంటి స్కీమ్స్ కానీ ఇంప్లిమెంటేషన్ ఆలోచన ఉందండి. అంటే ఇప్పుడు మీరు అన్నది నిరుద్యోగ యువత పెరగడానికి కారణం గత 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక్కళ్ళు కూడా ఉద్యోగులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో వాలంటీర్స్ పేరుతో ఒక 5,000 రూపాయలు ఉద్యోగ అవకాశం కల్పించామని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అలా కాదు, మన ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలాగే ఈ నెల అయిన తర్వాత పర్మనెంట్స్ ఉన్నాయి, ఏఎన్ఎంఎస్, అలాగే ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ, అలాగే అనేక శాఖలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వస్తాయి. వచ్చిన తర్వాత వీరందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అలాగే వీళ్ళకి రోజు ఉద్యోగ అవకాశాలు లేకే ఈరోజు యువత అంతా కూడా పెడదవలు పెడుతున్నారు. చూశారు కదండి డేవిడ్ ఎమ్మెల్యేతో. పోలవరం ఎమ్మెల్యే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచి పూర్తిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు. ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు ఎలాగుంది, నియోజకవర్గ ప్రజలు పడుతున్న కష్టాలు ఏదైనా ఉన్నాయనే విషయంలో ఆయన బస్సుని ఎక్కి కూడా వివిధ వర్గాలను కలుసుకున్నారు. ప్రతిదీ అంటే నియోజకవర్గానికి సంబంధించి ప్రతి అంశాన్ని ప్రతిరోజు కూడా తరువుగా చెక్ చేసుకుంటారు. అంటే ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం, 7 మండలాలకు సంబంధించిన నియోజకవర్గం. ప్రతి మండలంలోనూ తన సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు శాచురేషన్ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయడంతో పాటు అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలయ్యే విధంగా ప్రతిరోజు కార్యాచరణ చేసుకుంటున్నారు. ఇది ఆయన దినచర్య. ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది. పూర్తిగా కూడా నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధిపై, నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలియజేస్తున్నారు. ఇది నేను శ్రీనివాస్, అధాన్ టీవీ నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా.